ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఆషాఢ మాసం ఇప్పటికే మొదలైపోయింది. వచ్చే నెల అంటే జూలై 24 వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసం అంటేనే దైవారాధనకు అంకితం చేయబడింది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఆషాఢ మాసంలో కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఈ ఆషాఢ మాసంలో మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఏ పనులు చేస్తే మంచిది, ఏ పనులు చెయ్యకూడదు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి. ఈ ఆషాఢ మాసం నుండి 4 నెలల వరకు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా వివాహం వంటి కార్యక్రమాలను చేయకూడదు. అయితే ఈ ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే మీ ఇంటికి రత్నమాణిక్యాలు వరిస్తాయి. ఈ ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు, నేరేడు పండ్లను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో చెద్దన్నం కూడా అస్సలు తినకూడదు. అంతేకాకుండా ఆషాఢ మాసంలో ఆకుకూరలు, మాంసాహారం, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలాంటివి మాత్రం అస్సలు తినకూడదు. ఈ రోజుల్లో చాలా మంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఆషాఢ మాసంలో మాత్రం అలా ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి. ఈ ఆషాఢ మాసంలో మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. మన హిందూ మతంలో ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం. ఇక వివాహమైన ఆడవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు మంచి జరుగుతుంది. ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఈ ఆషాఢ మాసంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆషాఢ మాసం నెల రోజుల పాటు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. కొత్తగా పెళ్ళైన జంటలు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అలాగే మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ ఇంటిని శుభ్రం చేయకూడదు. అలాగే ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న చెత్తను కూడా బయట పడేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు కొరత ఏర్పడుతుంది. స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ మాసంలో ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఎలినాటి శని వెంటాడుతుంది. ఆషాఢ మాసం అంటేనే కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ ఆషాఢ మాసంలో మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు సుఖ సంతోషాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అఖండ రాజయోగం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి దేవుడిని దర్శించుకుంటే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా
ఆషాఢ మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ నెలలో పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన మంత్రాన్ని చదివితే చాలు, ఈ సంవత్సరమంతా మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పూజ చేసేటప్పుడు 5 వత్తులను వేసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు కొలత లేకుండా తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మనలో చాలా మంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు. అయితే మన హిందూ ధర్మశాస్త్రంలో ఆషాఢ మాసంలో చేసే దీపారాధనలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఒక కుంది మాత్రమే ఉంటే ఆ కుందిలో 3 వత్తులు వేసి దీపారాధన చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.